హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యూవీ మూమెంట్స్. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే రాగి పిండితో హెల్తీగా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందులో మైదా, బటర్, షుగర్ లాంటివి వాడకుండా ఓన్లీ హెల్తీ ఇంగ్రీడియంట్స్తోనే కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి, కేక్ అయితే చాలా ప్లఫీగా మెత్తగా, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో హెల్తీగా రాగి పిండితో చాక్లెట్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 గుడ్లు, సగం కప్పు బెల్లం, పావు కప్పు నెయ్యి. ఇప్పుడు మనం గుడ్లని పగలగొట్టుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. తరువాత బెల్లం కూడా అదే మిక్సీ జార్లో వేసుకుందాము. అదే మిక్సీ జార్లో మనం తీసి పెట్టుకున్న పావు కప్పు నెయ్యి కూడా వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మొత్తము ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. తరువాత ఒక పావు కప్పు వరకు మిల్క్ తీసుకొని ముందుగా పట్టిన మిక్సర్లో యాడ్ చేద్దాము. అందులోనే 2 స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేద్దాము. యాడ్ చేశాక మళ్ళీ ఈ మొత్తాన్ని ఇంకోసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక కప్ రాగి పిండి తీసుకొని దాన్ని నీట్గా జల్లెడ పట్టుకుందాము. అలా జల్లెడ పట్టుకున్న రాగి పిండిలో పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకుందాం. అందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న చాక్లెట్ మిక్సర్ని ఇందులో యాడ్ చేసుకొని చిన్నగా కలుపుకుందాం. నీట్గా కలుపుకున్న తర్వాత మనకు కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. తరువాత సిలికాన్ మౌల్డ్ తీసుకొని దానికి చుట్టూ నెయ్యి పూసుకోవాలి. సిలికాన్ మౌల్డ్ లేని వాళ్ళు ఎయిర్ ఫ్రైయర్లో డైరెక్ట్గా పెట్టేయచ్చు, కాకపోతే చుట్టూ నెయ్యి పూయాలి. ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ని సిలికాన్ మౌల్డ్లో నీట్గా వేసుకోవాలి. వేసిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన అలా స్ప్రెడ్ చేసుకొని తీసుకొని వెళ్ళి దాన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేయచ్చు. సో ఈ కేక్కి 160 degrees 30 minutes సరిపోతుంది. కావాలంటే ఫస్ట్ 15 minutes పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఇంకో 15 minutes పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా రెడీ అయిందా లేదా అని మనం ఒక ఫోర్క్ తీసుకొని జస్ట్ అలా గుచ్చి పైకి తీసామంటే స్పూన్కి ఏం అంటుకోకుండా వచ్చిందంటే మన కేక్ పూర్తిగా రెడీ అయినట్టే.
కేక్ అయితే చాలా ప్లఫీగా, చాలా మెత్తగా, కోకో పౌడర్ యాడ్ చేయడం వల్ల చాక్లెట్ టేస్ట్ వస్తూ చాక్లెట్ బ్రౌనీలా చాలా బాగుంది. రాగి పిండితో చేసిన కేక్ అయినా చాక్లెట్ కేక్లా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, టేక్ కేర్.